హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అదర్ వీడియో. ఇవాళ వీడియోలో నేను మీకు స్పెషల్ కూర గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, చేపలు విత్ కాకరకాయతో కర్రీ అనమాట. అది కూడా బెంగాలీ స్టైల్లో. ఈ చేపల్ని తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ మా బెంగాలీలో అయితే లెజర్ చికెన్ మాస్ అంటారు. సో చేపల్ని నీట్గా కట్ చేసి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఎక్కువగా ఆయిల్ అనేది వేసి రెండు చేపల్ని బాగా డీప్ ఫ్రై చేసినట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మరీ గట్టిగా ఉండకూడదు ముక్క, కానీ ఈ వాటర్లో అంటే ఈ ఆయిల్లో ఫ్రై అయినంత వరకు చేపలు చిటపట సౌండ్ వస్తూ ఉండిద్ది అనమాట. ఎప్పుడైతే సౌండ్ తగ్గిపోయిద్దో అప్పుడు మనకి ఫ్రై అయిపోయిందని అర్థం చేసుకొని దింపేసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాకరకాయతో కూర అనేది చేస్తాను. ఫుల్ వీడియో వచ్చేసరికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. చూడండి, చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది వచ్చేసరికి బెంగాలీ రెసిపీ అనమాట. బెంగాలీ వాళ్ళు ఇలా చేసుకుని తింటారు. ఆంధ్ర వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించచ్చు. ఓకేనా? సో అన్ని చేపల్ని నేను ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఇది ఇంకొక కడాయి అనమాట. ఇందాక ఫ్రై చేసిన కడాయి వేరు, ఇది వేరు. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కడం వల్ల సైడ్ అలా వచ్చింది, ఏమనుకోకండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల జీలకర్ర అనేది వేస్తాను. వేసి జీలకర్ర చిటపెట్ట సౌండ్ వచ్చి కొంచెం ఫ్రై అవుతుంది కదా దూరగా, ఆ స్టేజ్లో ఈ జీలకర్రని ఒక స్పూన్తో ఒక ప్లేట్లోకి తీసుకుంటాను అనమాట. ఇది కూరలో స్మాష్ చేసి వేస్తాను. ఏదైనా చిన్న స్పూన్తో కానీ, లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కానీ చిన్నగా స్మాష్ చేస్తే చిన్న మనకి పొడిలాగా వచ్చేస్తుంది అనమాట. సో అది నేను కూరలో వేస్తాను లాస్ట్లో. ఓకేనా? ధనియాలు, కొత్తిమీర వేస్తాను చూడండి, ఆ స్టేజ్లో వేసేస్తాను. సో ఇలా తీసేసుకోవాలి. మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు తీసుకోండి, రిమైనింగ్ ఉంటుందన్నమాట కడాయిలోనే. ఓకేనా? సో ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న ముక్కలు దీంట్లోకి వేసేస్తున్నాను. దీంట్లోకి నేను ఏమేమి తీసుకున్నానంటే చూడండి, ఉల్లగడ్డ, కాకరకాయ, తర్వాత వచ్చేసరికి పచ్చిమిరపకాయ, ఈ 3 తీసుకున్నాను. కాకరకాయ వచ్చేసరికి ఒక 1/4 కిలో కాకరకాయలో ఒక 3 ఉల్లగడ్డలు పెద్దవి పొడుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసరికి ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని మధ్యలో సన్నగా అంటే మధ్యలో చీలుస్తారు చూడండి పొడుగ్గా, అలా చీల్చుకొని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు అనేది వేస్తున్నాను. ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పులుపు కాదు కాబట్టి, మామూలుగా కూర కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ అవసరం ఉండదు. కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఈ ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా మంచిగా తిప్పుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా మొత్తం ఈవెన్గా పట్టే విధంగా తిప్పుకున్న తర్వాత ఈ కడాయికి సరిపోయే విధంగా ఒక ప్లేట్ కానీ, లేదంటే ఏదైనా బౌల్తో మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసి ఒకసారి ఇలా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని, అంటే ఇప్పటికే ఒక 10% కుక్ అయిపోయి ఉంటుంది. తిప్పుకున్న తర్వాత దీంట్లో మనకి ఎంతైతే వాటర్ వేయాలి అనుకుంటున్నామో కన్సిస్టెన్సీ, దాని ప్రకారం వాటర్ అనేది పోయాలి. నేనైతే కొంచెం ఎక్కువగా పోస్తున్నాను వాటరు. ఇలా వాటర్ పోయాలన్నమాట. మామూలుగా తెలుగు వాళ్ళ కర్రీలో వచ్చేసరికి వాటర్కి బదులు పులుసుని వాడతారు, కానీ బెంగాలీ వాళ్ళ కర్రీలో వచ్చేసరికి పులుసు బదులు వాటర్ని వాడతారనమాట. ఎందుకంటే పులుసుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరనమాట. వాటర్ మనకి ఎంత కావాలో పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కూర అనేది ఈ విధంగా వస్తుందన్నమాట, బాయిల్ అవుతా. సో ఇప్పుడు ఉల్లగడ్డ మెత్తగా అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఉల్లగడ్డ ఉడికిపోయి మెత్తగా అయిపోతే మనకి 80% కూర అయిపోయినట్టు అనమాట. ఆ స్టేజ్లో
ఇలా పచ్చిమిర్చిని ఉల్లగడ్డని మనకి అంటే కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మనం వేసిన పచ్చిమిరపకాయలన్నింటినీ ఇలా స్మాష్ చేసుకోవాలి. లేదు కొంచెం లైట్గా స్పైసీగా కావాలి అనుకుంటే మనం వేసిన పచ్చిమిరపకాయల్లో ఒక హాఫ్ని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. మరీ లైట్గా స్పైసీ కావాలంటే 1-2 స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఆలుగడ్డల్ని కూడా ఉల్లగడ్డల్ని కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి. దానివల్ల కూర అనేది కొంచెం చిక్కగా వస్తుందన్నమాట. మరి నిల్లగా లేకుండా కొంచెం చిక్కగా వస్తుంది. ఓకేనా? సో 80% కుక్ అయిపోయిందని చెప్పాను కదా. ఈ స్టేజ్లో ఇందాక మనం దింపుకున్న జీలకర్ర పొడి ప్లస్ ఈ చేపల్ని వేసేస్తున్నాను. చూసారా, మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా ఇందాక, ఆ చేపల్ని వేసేస్తున్నాను అనమాట. ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. మంట అనేది ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పటిదాకా హైలో ఉన్నా పర్వాలేదు, కానీ ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపల్ని వేసేసి ఇలా ఒకసారి తిప్పుకోవాలి. బాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ చేపల కూర అనేది రెడీ అన్నమాట. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, చేపలు ఈ వాటర్ని పీల్చుకొని కొంచెం వాటర్ అనేది ఇంకిపోయింది. చూసారా, ఇంకొంచెం చేపల ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. వేడి అన్నంలో అయితే ఈ కూర సూపర్గా ఉంటుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇదైతే ఆంధ్ర రెసిపీ కాదు, ఇదైతే బెంగాలీ వాళ్ళ రెసిపీ. సో ఆంధ్ర వాళ్ళు ట్రై చేయాలి అనుకుంటే, కొత్తగా న్యూగా కొంచెం ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. డోంట్ వరీ. ఓకేనా? ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏమైనా సజెస్ట్ చేయాలి అనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను వచ్చేసరికి అన్ని రకాల వీడియోస్ వచ్చేసరికి ఈ ఒక్క ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వీడియో వాళ్ళు చూడండి. దయచేసి అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకోండి, లేదంటే ఇంకా దింపేసుకుంటే సరిపోతుంది. నేనైతే